చట్టం అంటే లెక్కలేదా? పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వ్యవహార శైలి మీద హైకోర్టు అత్యంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తోంది. చాలా ఇంకా చెప్పాలంటే తలంటేస్తుంది పోలీసుల వైఖరిని. పోలీసుల వ్యవహార శైలి మీద అనేక రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయినా గానీ పోలీసులు తమ వ్యవహార శైలిని, తమ తీరుని, తమ ధోరణిని మార్చుకుంటున్నటువంటి దాఖలాలు లేవు. పదే పదే హైకోర్టులో చీవాట్లు పడుతున్నప్పటికి కూడా, తూర్పారబట్టేస్తున్నప్పటికీ కూడా తీరు మార్చుకోవాలి అనేటువంటి స్పృహ పోలీసుల్లో కనిపించట్లేదు. ఇదే ఈ సమస్యకి అసలు కారణం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఏపీ హైకోర్టు ప్రశ్న ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలో చూడండి. సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, శక్తిమంతులు అని భావిస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేటువంటి పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు అందరికన్నా మేము అతీతులం, మేము చాలా శక్తిమంతులు అనేటువంటి భావనలో ఉన్నారు. మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చట్టం అంటే గౌరవం లేదు, చట్టాన్ని ఖాతరు చేసే ఉద్దేశం కనిపించడం లేదు అనేటువంటి రీతిలో హైకోర్టు కామెంట్ చేస్తుందంటే ఏమనాలి? అసలు పోలీసులు ఏ తీరున సాగుతున్నారనాలి? ఎంత ఘోరంగా వీళ్ళ వ్యవహార శైలి ఉందని మనం అనుకోవాలి. చూడండి ఎంత సీరియస్. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇక మీరున్నది చట్టాన్ని కాపాడడానికి అనేటువంటి విషయం మర్చిపోతే ఎలా? హైకోర్టు ప్రశ్న చాలా. వారికి చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యమనుకుంటున్నారు. సిట్టు పేరుతో ఉన్నటువంటి అధికారులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అనువుగా వ్యవహరిస్తే చాలనుకుంటున్నారు. చట్టం కన్నా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ముఖ్యమనుకుంటున్నారు అంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు చాలా చాలా సీరియస్. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? చూడండి, అసలు సినిమాల్లో కొన్ని డైలాగులు కనిపించాయి అప్పుడప్పుడు, కానీ ఇప్పుడు ఏపీ హైకోర్టు నేరుగా పోలీసుల్ని ప్రశ్నించింది. ఒంటి మీద యూనిఫామ్ ఉంటే ఇక ఎట్టయినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా, ఏదైనా నడుస్తుంది అనుకుంటున్నారా అని హైకోర్టు ప్రశ్నిస్తోంది. ఎంత సీరియస్ కామెంట్స్ చూడండి. మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి, చట్టం గురించి వారితోనే మాట్లాడదాం. అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చట్టం కన్నా తమ వెనకాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాపకం కోసమే పాటుపడుతున్నారు అనేటువంటి కామెంట్స్. అంటే ఎంత ఎంత దారుణమైనటువంటి, ఎంత తీవ్రమైనటువంటి, ఎంత సూటిగా హైకోర్టు తలంటేస్తుందో చూడండి. ఇది మొదటిసారి కాదు, సాక్షి పత్రిక రాసింది. గతంలో కూడా మ్యాజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు. పోలీసులు చెప్పినట్టుగా మ్యాజిస్ట్రేట్ తీరు కూడా ఉంది అనేటువంటి కామెంట్ చేశారు. కోర్టుల కన్నా పోలీసులు ఎక్కువ అనుకుంటున్నారు అంటూ కామెంట్ చేశారు. ఇవి తప్ప మీరు ఏం చేస్తున్నారు? కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం, ఇదేనా మీరు చేయాల్సింది అన్నట్టుగా మాట్లాడారు. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. ఇన్ని రకాలుగా మళ్ళీ ఇది ఒక్కటే కాదు, ఇంకానే హద్దులు మీరొద్దు, ఇది హైకోర్టు అన్నా లెక్కలేదా మీకు, ఇది ధిక్కారమే, పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం. ఇవన్నీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార శైలి మీద చేసినటువంటి కామెంట్స్. ఎంతగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టేసినటువంటి దిశలో సాగుతుందో చూడండి. ఎంతగా హైకోర్టు పదే 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 నెలకు 1-2 సార్లైనా తలంటేస్తున్నప్పుడు కూడా తీరు మార్చుకోకుండా సాగుతుందో గమనించండి. ఇంత